హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను వచ్చిన అవకాశాన్ని వదులుకోవాలి అనుకోలేదండి. అందుకని ఈ ఆర్డర్‌ననేది కంప్లీట్ చేశాను. అది ఎలా కంప్లీట్ చేశాను, నా హ్యాండ్‌కి ఎలాంటి స్ట్రెస్ ఇవ్వకుండా ఎలా కంప్లీట్ చేశాననేది చూపిస్తాను చూడండి. అండ్ ఈ వీడియోలో ఏవైతే ఐటెమ్స్ కనిపిస్తున్నాయో అన్నీ కూడా మనకి బెంగుళూరు నుంచి భవానీ గారు ఆర్డర్ చేశారండి. వాళ్ళకక్కడ ఒక చిన్న ఫ్యాన్సీ షాప్ ఉందంట. రీటైల్‌గా వాళ్ళు సేల్ చేసుకుంటాము, హోల్సేల్‌కి ఇవ్వమన్నారు. అండ్ నేనైతే బల్క్ ఆర్డరే కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను. యాక్సెప్ట్ చేయటానికి ముందే టైం కూడా తీసుకున్నానండి ఆలోచించుకోవటానికి. ఇది నేను ఎవరికీ పాస్ చేయలేకపోయాను, నేనే చేసుకున్నాను. అలాగే నా హ్యాండ్‌కి రెస్ట్ ఇస్తూ నేను ఎలా చేశాను అనేది చూపిస్తాను. ఈ వీడియోలో కనిపించిన అన్ని ఐటెమ్స్ కూడా నాకు ఇంటికి ఒక అమ్మాయి వచ్చి చేసి పెట్టిందనమాట. అది కూడా బీడ్స్ ఎక్కిచ్చి ఇస్తూ ఉంటే నేను వెనకాతల లాక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాక్స్ నేను వేశాను. సో ఇంత ఈజీగా ఇంత ఎర్లీగా ఎలా అయిపోయింది అంటే వాళ్ళు ఒక షాప్‌లో పనిచేసేవాళ్ళనమాట. ఇక్కడ రీటైల్‌గా ఒక షాప్ ఉంటుంది. ఆ షాప్‌లో నేను రెగ్యులర్‌గా ఐటెమ్స్ రీటైల్‌కి తీసుకుంటాను, హోల్సేల్‌కి కాదు. సో అలా తీసుకోవడం వల్ల షాప్‌లో ఉన్న వాళ్ళకి నాకు మంచి ర్యాపో అనేది ఏర్పడింది. షాప్‌లో నుంచి ఒక పల్లవి అని ఒక అమ్మాయి నా ఇంటికి వచ్చింది. ఆ అమ్మాయి నాకు 1 డేలో అన్నీ చేసి పెట్టేసిందనమాట. సో ఈ బీడ్స్ అనేది తను ఎక్కిచ్చిస్తే నేను వెనకాతలో ఉండే లాక్స్ అనేది అటాచ్ చేశాను. కస్టమర్ కూడా మనకి ఎంత మంచిగా ఇచ్చారు అంటే మొత్తం అన్నీ మనకే వదిలేశారు. కొన్ని మాత్రం లాకెట్స్ సెలెక్ట్ చేసుకొని ఆ లాకెట్స్‌తో ఏ కలర్ చేయాలి కస్టమైజేషన్ అనేది చెప్పారండి. వీడియోలో నేను అన్ని ఐటెమ్స్ చూపించట్లేదు. ఈ వీడియో తీసినప్పుడు కూడా నేను లేను. నాకు షాప్‌లోనే వాళ్ళు వీడియో తీసి మరీ పంపించారు. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో పెట్టుకోవాలి, నాకు వీడియో కూడా కావాలి అంటే వీడియో పంపించారు. ఆ అమ్మాయి ఒకరోజు ఇంటికి వచ్చి చేసింది, ఇంకొక రోజు అనేది షాప్‌లోనే తన ఫ్రీ టైంలో కస్టమైజ్ చేసింది. సో ఆ షాప్‌కి నాకు చాలా మంచి ర్యాపో ఉండటం వల్ల ఓనరు ఒక అన్న ఉంటారు. అన్న కూడా నాకు కొంచెం మంచిగా రియాక్ట్ అయ్యారనమాట. అండ్ షాప్‌లో ఉండే అమ్మాయికి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి ఫ్రీ టైంలో తనకి ఈ మేకింగ్ అనేది చేయటానికి పర్మిషన్ అనేది ఇచ్చారండి. సో వీడియోలో ఏవైతే చూపిస్తున్నామో అవి ఓన్లీ ఆ ఐటమ్స్ మాత్రమే కాదు, అందులో 2-3 కలర్స్ వరకు ఉన్నాయి. కొన్ని 2 కలర్స్ ఉన్నాయి, కొన్ని 4 కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా తను నాకు బీడ్స్ నైలాన్ థ్రెడ్‌కి ఎక్కిచ్చి ఇచ్చేస్తుంటే వెనకాతల హుక్స్ వరకు మాత్రమే నేను వేశాను. సో దానివల్ల నాకు వర్క్ అనేది చాలా ఈజీ అయిపోయింది. హ్యాండ్‌కి స్ట్రెస్ కూడా ఇవ్వలేదనమాట. అండ్ ఈ ఆర్డర్ అనేది తీసుకోవటానికి ముందు నేను చాలా ఆలోచించాను. హ్యాండ్ బాలేనప్పుడు ఈ ఆర్డర్ తీసుకొని నేను పర్ఫెక్ట్‌గా చేయగలుగుతానా లేదా అని చెప్పి ఆలోచించి పాసిబిలిటీస్, ఐటెమ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయో లేవో ఆలోచించుకున్న తర్వాతే కస్టమర్‌కి ఓకే అనేది చేశాను. కస్టమర్ కూడా మన దగ్గర ఉన్న స్టాక్‌లోనే సెలెక్ట్ చేసుకున్నారండి వీడియో కాల్ ఫెసిలిటీలో. సో ఇందులో మీకు సింగిల్ ఐటెమ్ కావాలన్నా కూడా మేము కొరియర్ చేస్తాము. సింగిల్ ఐటెమ్‌ను కూడా మేము తీసుకుంటాము. కాకపోతే మినిమమ్ ఆర్డర్ అనేది 300 రూపీస్ అంతే. మీకు ఏదైనా ఐటెమ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ అనేది పెట్టండి. మీకు ఏ ఐటెమ్ కావాలో ఆ ఐటెమ్ అనేది కస్టమైజ్ చేసి ఇస్తాము. మేబీ ఇన్ కేస్ ఆ ఐటెమ్ లేదు అంటే మీరు టైం ఇస్తే రీస్టాక్ చేసి మరి మీకు కస్టమైజ్ చేస్తామండి. అండ్ ఈ వీడియోలో కనిపించిన బీడ్స్ కలెక్షన్ అంతా కూడా మనకి ఒక పార్ట్ అయితే బ్లాక్ బీడ్స్ కూడా ఉన్నాయి. ఇందులోనే సేమ్ బ్లాక్ బీడ్స్ అనేది నేను సాటర్డే వీడియోలో చూపిస్తాను. ఆల్రెడీ రేపటికి షెడ్యూల్ అనేది ఫిక్స్ అయిపోయింది కాబట్టి సాటర్డే వీడియోలో చూపిస్తాను. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మనం ఇయర్ రింగ్ మేకింగ్ కిట్ అనేది చూద్దామండి. నాకు ఈ మధ్యన వచ్చిన క్వెరీస్లో ఏదైనా కిట్లా ఉంటే ఆ కిట్ ఇచ్చేయమని చెప్తున్నారు. సో అన్నీ కలిపి నేను ఒక కిట్లో ప్రిపేర్ చేశానండి. ఏవి ఎన్ని గ్రామ్స్ పడతాయి, అలాగే అందులో కంప్లీట్ ప్రైస్ ఎంత అనే డీటెయిల్స్ అనేది రేపటి వీడియోలో చూపిస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.